బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓటమిపై కొనసాగుతోంది కాంగ్రెస్ పోస్ట్ మార్టం. కురియన్ కమిటీ ముందు బాంబు పేల్చారు ఫిరోజ్ ఖాన్. ఎంఐఎంతో రహస్య పొత్తు వల్లే కాంగ్రెస్ ఓటమికి గురైందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరి, చేవేళ్ల, అలాగే మహబూబ్ నగర్, మెదక్లలో ఓటమికి అదే కారణమంటూ కూడా ఇటు కురియన్ కమిటీ ముందు చెప్పుకొచ్చారు ఫిరోజ్ ఖాన్. ఎంఐఎంతో కాంగ్రెస్ రహస్య పొత్తే ఎంపీ ఎన్నికల్లో కొంప ముంచిందన్నారు ఆయన. బీజేపీ బలపడడానికి రహస్య పొత్తే కారణమన్నారు ఫిరోజ్ ఖాన్. హిందువులు దూరం అవడం వల్ల పార్టీకి ఓటమి సంభవించిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అసదుద్దీన్ సంప్రదింపులతో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టడం వల్ల హైదరాబాద్ సీట్లో ఓటమిని గురవడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్తో పాటు ఏం జరిగింది, మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటమి గల కారణాలు ఏంటి? ఇదే అంశానికి సంబంధించి ఓటమిపై కాంగ్రెస్లో పోస్ట్ మార్టం కొనసాగుతోంది. కురియన్ కమిటీ ముందు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. నిన్న కడియం కావ్య, అలాగే మరికొంతమంది, ఇన్ఫాక్ట్ దానం నాగేందర్ అంటే వాడు కూడా మాట్లాడిన సందర్భాన్ని చూసాం. దానం నాగేందర్, కడియం కావ్య వీళ్ళందరూ కూడా వెళ్ళి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే కురియన్ కమిటీ ముందు ఓటమికి గల కారణాలను సమీక్షించారు. రంజిత్ రెడ్డి కూడా వెళ్ళి మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఎంఐఎం అంశానికి సంబంధించి ఫిరోజ్ ఖాన్ ఇటు కాంగ్రెస్ ఓటమి గల కారణాల్లో ఎంఐఎంతో పొత్తు కూడా ఒకటి కారణం అంటూ కూడా చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఎంఐఎంతో రహస్య పొత్తు వల్లే కాంగ్రెస్ ఓటమి పాలైందంటూ కూడా ఫిరోజ్ ఖాన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇంకా ఆయన ఏమన్నారు? ఎగ్జాక్ట్లీ, కురియన్ కమిటీతో 2 రోజుల నుంచి భేటీ అవుతున్నారు. ఆ పార్లమెంట్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాల వారిగా అభ్యర్థులు గెలిచిన కూడా నిన్న మొత్తం 16 మంది ఎంపీ అభ్యర్థులు గెలిచిన వారు, ఓడిన వారు హాజరైతే ఈ రోజు గెలిచిన, ఓడినకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు హాజరవుతున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు కురియన్ కమిటీతో భేటీ అవుతున్నారు. వారి అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. ఎందుకు ఓటమి చెందింది పార్టీ కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో, ఎందుకు 8 సీట్లకే పరిమితమైంది అనేటువంటిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న టార్గెట్ సౌత్ ఇండియాలో బిగ్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇటు కర్ణాటక, తమిళనాడు, ఇటు తెలంగాణ, వీటిపైన ఈ 3 రాష్ట్రాలపైన పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. అటేమో మిత్రపక్షాలతో కలిపి తమిళనాడులో, కర్ణాటక, తెలంగాణలో మాత్రం సొంతంగా పెద్ద ఎత్తున సీట్లు సాధించాలనేటువంటిది. కానీ తెలంగాణలో అనుకున్న కమిటీ వచ్చినటువంటి అభ్యర్థులతో మాట్లాడడంతో ఫిరోజ్ ఖాన్ మొన్న రీసెంట్ గా నాంపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్నటువంటి నేత ఫిరోజ్ ఖాన్ బాంబ్ పేల్చారు కురియన్ కమిటీ ముందు. చాలా స్పష్టంగా ఎంఐఎం కి సంబంధించినటువంటి అంశంలో అసెంబ్లీలో ఘాటుగా స్పందించడంతో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ పార్లమెంట్కి వచ్చేసరికి రహస్య ఒప్పందం చేసుకోవడం జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ బీజేపీకి భయపడి ఆయన కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకున్నారు, లోపాయకారు ఒప్పందం. దీనికి లండన్ లో పునాది పడింది. ముఖ్యమంత్రితోనే కలిశారు. అక్కడ డైరెక్ట్ గా అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఇదంతా భారీ ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీకి తీవ్ర నష్టం చేసింది. దాని వల్లనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హిందువుల ఓట్లు కోల్పోయింది. తెలంగాణలో అనుకున్న టార్గెట్ 14 ఎంపీ సీట్లు అనుకున్నటువంటి రాహుల్ గాంధీ ఏఐసిసి టార్గెట్ ఏదో అది మిస్ కావడానికి ప్రధాన రీజనే ఎంఐఎంతో పొత్తు అనేటువంటి ఒక బాంబ్ పేల్చారు కురియన్ కమిటీ ముందు ఫిరోజ్ ఖాన్. దీంతో పాటు అసదుద్దీన్ ఓవైసీ ఓటమికి గురవుతుండే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చినుంటే, అలా కాకుండా నన్ను పోటీలో నుంచి తప్పించేలాగా ఒక డమ్మీ అభ్యర్థికి అక్కడ టికెట్ ఇప్పించేలా అసదుద్దీన్ ఓవైసీ కృషి చేశారు. అందులో భాగంగానే అక్కడ ఏమాత్రం ప్రభావం లేని ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఈసారి అసదుద్దీన్ ఓవైసీ గట్టెక్కాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. లేకుంటే ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోయేవాడు, నేను నిలబడి ఉంటే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కురియన్ కమిటీ ముందు ఫిరోజ్ ఖాన్ కుండబద్దలు కొట్టారు. దీంతో పాటు అసలు తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా గతంలో 4 ఎంపీ సీట్లు ఉన్నటువంటి బీజేపీ ఒక్కసారిగా డబల్ అయినటువంటి పరిస్థితి. వాళ్ళ సీట్ల సంఖ్య 4 నుంచి 8 సీట్లకు పెరగడానికి రీజనే ఎంఐఎంని బూచిగా చూపించి వాళ్ళు ప్రచారం చేశారు. దానికి తోడు అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ను వాడుకొని ఆయన గట్టెక్కాడు, కాంగ్రెస్ మాత్రం ముంచేశాడు అనేటువంటి అంశాలను ఆయన కురియన్ కమిటీ ముందు ఆయన వాపోయినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఇంకొక కీలకమైనటువంటి అప్డేట్, అసలు ముస్లిం ఓట్లు, ఈ ఎన్నికలన్నీ కూడా ముస్లిం ఓట్లు మాత్రం కాంగ్రెస్ కు పడ్డాయి. కానీ మిగతా హిందువుల ఓట్లు లాస్ కావడానికి కారణమే అసదుద్దీన్ ఓవైసీ. సికింద్రాబాద్ లో, మోటుకుదాలో
दूसरी जगह पे पतला कुदालो, दूसरी जगह पे टक्ला कुदालो, ఈ రకమైనటువంటి ఆయన స్టేట్మెంట్ ఏదైతే చేశారంట నిజామాబాద్ లో బుడ్డా కుదాలో అంటే ఏజ్ పర్సెంట్ ఆయన పేర్లు చెప్పకపోయినా ఇట్లా సింబాలిక్ గా చెప్పారు. సికింద్రాబాద్ లో దానం నాగేందర్ కు ఓటేయండి, ఇంకొక చోట బక్కగా ఉన్నటువంటి వ్యక్తికి పోటీ చేయండి, ఇంకొక దగ్గర ఏజ్ ముసలాయనకు దాడి సఫేద్ దాడి వాళ్ళకు సఫేద్ బాల్ వాళ్ళకు ఓటు దాలో ఇలాంటి స్టేట్మెంట్ చేయడం వల్ల అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ అభ్యర్థులను బలపరచడం వల్ల బీజేపీకి లాభమైంది. అందులో భాగంగానే కీలకంగా గెలిచే అవకాశం ఉన్నటువంటి సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంట్లో సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ళ, అలాగే కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో ఓటమి గురి కావడానికి ప్రధాన కారణమే అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ కి నష్టం చేశారు. ఆయన స్టేట్మెంట్ వల్ల దీన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించలేకపోయింది. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వైపు ఉంటారు, వాళ్ళు లాభపడతారు, మిగతా పార్టీలను ముంచేస్తారు అది అనేటువంటిది ఆయన కురియన్ కమిటీ ముందు కుండ బద్దలు కొట్టారు. ఈ విషయాలను ప్రస్తుతం ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ కొనసాగుతుంది. మిగతా నాయకులు సమన్వయ లోపమనో ఇంకా ఇతరత్ర కారణాలను బీఆర్ఎస్ ఓటు బీజేపీ షిఫ్ట్ అయిందనో కారణాలు చెప్తా ఉంటే ఫిరోజ్ ఖాన్ మాత్రం చాలా కుండ బద్దలు కొట్టాడు. బాంబ్ పేల్చారు కురియన్ కమిటీ ముందు. కేవలం ఫిరోజ్ ఖాన్ అసంతృప్తిగా ఉన్నారనుకోవాలా ఈ స్టేట్మెంట్స్ తో? గతం నుంచి కూడా అంటే గతంలో ఫిరోజ్ ఖాన్ చేసినటువంటి స్టేట్మెంట్లు చూస్తే సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగింది. ఆయన మొన్న కూడా ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీని కలిసి ఏదైతే ఖర్జూరం తినిపించారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ ఖర్జూరం తోటే కాంగ్రెస్ పతనం స్టార్ట్ అయింది అనేటువంటి అంశాన్ని కూడా కురియన్ కమిటీ ముందు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఖర్జూరం ఎప్పుడైతే తినిపించారో అసదుద్దీన్ ఓవైసీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ రోజే అసదుద్దీన్ ఓవైసీ గెలుపు ఖాయమైంది, కాంగ్రెస్ సీట్ల శాతం పడిపోయింది అనేటువంటి అంశాన్ని కూడా కురియన్ కమిటీ ముందు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ అన్ని అంశాలు ప్రజలు నమ్మట్లేదు. కాంగ్రెస్ జెన్యూన్ గా అసెంబ్లీలో కొట్లాడితే ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చేది. అసదుద్దీన్ ఓవైసీ మాటలు విని ఎంఐఎంతో రహస్య ఒప్పందం చేసుకోవడం, డైరెక్ట్ గా అసద్ కాంగ్రెస్ కు మద్దతు తెలపడం బహిరంగంగా తీవ్ర నష్టం చేసింది. ఇప్పటికైనా ఏఐసిసి అధిష్టానం నేతలు అసదుద్దీన్ ఎంఐఎంతో దోస్తానా కటిఫ్ చేసుకోవాలనేటువంటి అంశాన్ని ఆయన కురియన్ కమిటీ ముందు కుండ కొట్టారు. సో ఆయన చెప్పేదంతా చెప్పారు, మీడియాతో మాట్లాడకుండానే ఇక్కడ నుంచి జారుకొని వెళ్ళిపోయారు. మీడియా ప్రతినిధులు అడిగినటువంటి క్వశ్చన్ కి మాత్రం ఆయన సైలెంట్ గా ఆఫ్ ద రికార్డ్ లో చెప్తున్నాను, నాన్ రికార్డ్ నుంచి చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ అంశాన్ని నేను కురియన్ కమిటీ ముందు ఇవన్నీ అంశాలు చెప్పాను, నేను చెప్పాలనుకున్నాను, నేను అబద్ధం చెప్పను, మీడియా ముందు మాట్లాడితే కూడా ఇప్పుడు నేను నిజాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆన్ రికార్డ్ నేను చెప్పదలుచుకోలేదు అంటూ ఆయన చెప్తూ వెళ్ళిపోయారు. సో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం కురియన్ కమిటీ తీవ్రంగా పరిగణిస్తా ఉంది, సీరియస్ గా దీన్ని కన్సిడర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొన్న ఎందుకంటే కురియన్ కమిటీ వచ్చిందే పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు అనుకున్న స్థానాలు సాధించలేకపోయింది అనేటువంటిది ఒక దానికోసం పాయింట్ ఫ్యాక్ట్ కమిటీ కింద వాళ్ళు వచ్చారు, ముగ్గురు త్రిసభ్య కమిటీ. కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు, ఈ అంశాన్ని చాలా ప్రధానంగా తీసుకుంటున్నారు. అసదుద్దీన్ ఎంఐఎం వల్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానాలు తెలంగాణలో తగ్గాయి అనేటువంటి రిపోర్ట్ ను వాళ్ళు జత చేయనున్నారు, ఏఐసిసికి అందజేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఓటమికి గల కారణాలకు సంబంధించి కాంగ్రెస్ లో పోస్ట్ మార్టం కొనసాగుతోంది. కురియన్ కమిటీ ముందు బాంబు పేల్చారు ఫిరోజ్ ఖాన్. ఎంఐఎంతో రహస్య పొత్తు వల్లే కాంగ్రెస్ ఓటమి పాలైందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్లలో ఓటమికి అదే కారణమన్నారు ఆయన. ఎంఐఎంతో కాంగ్రెస్ రహస్య పొత్తే ఎంపీ ఎన్నికల్లో కొంప ముంచిందంటూ కూడా బాంబు పేల్చారు ఫిరోజ్ ఖాన్. ఇక బీజేపీ బలపడడానికి రహస్య పొత్తే కారణమంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. హిందువులు దూరం అవడం వల్లే పార్టీ ఓటమి పాలైందన్నారు ఆయన. అసదుద్దీన్ సంప్రదింపులతో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టడం వల్ల హైదరాబాద్ సీటుని కోల్పోవాల్సి వచ్చిందంటూ కూడా ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓటమిపై కొనసాగుతోంది కాంగ్రెస్ పోస్ట్ మార్టం. కురియన్ కమిటీ ముందు బాంబు పేల్చారు ఫిరోజ్ ఖాన్. ఎంఐఎంతో రహస్య పొత్తు వల్లే కాంగ్రెస్ ఓటమికి గురైందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, అలాగే మహబూబ్ నగర్, మెదక్లలో ఓటమికి అదే కారణమంటూ కూడా ఇటు కురియన్ కమిటీ ముందు చెప్పుకొచ్చారు ఫిరోజ్ ఖాన్. ఎంఐఎంతో కాంగ్రెస్ రహస్య పొత్తే ఎంపీ ఎన్నికల్లో కొంప ముంచిందన్నారు ఆయన. బీజేపీ బలపడడానికి రహస్య పొత్తే కారణమన్నారు ఫిరోజ్ ఖాన్. హిందువులు దూరం అవడం వల్ల పార్టీకి ఓటమి
సంభవించిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అసదుద్దీన్ సంప్రదింపులతో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టడం వల్ల హైదరాబాద్ సీట్లో ఓటమిని గురవడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్తో పాటు ఏం జరిగింది మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటమి గల కారణాలు ఏంటి? ఇదే అంశానికి సంబంధించి ఓటమిపై కాంగ్రెస్లో పోస్ట్ మార్టం కొనసాగుతోంది. కురియన్ కమిటీ ముందు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. నిన్న కడియం కావ్య అలాగే మరికొంతమంది ఇన్ఫాక్ట్ దానం నాగేందర్ అంటే వాడు కూడా మాట్లాడిన సందర్భాన్ని చూసాం. దానం నాగేందర్, కడియం కావ్య వీళ్ళందరూ కూడా వెళ్ళి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే కురియన్ కమిటీ ముందు ఓటమికి గల కారణాలను సమీక్షించారు. రంజిత్ రెడ్డి కూడా వెళ్ళి మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఎంఐఎం అంశానికి సంబంధించి ఫిరోజ్ ఖాన్ ఇటు కాంగ్రెస్ ఓటమి గల కారణాల్లో ఎంఐఎంతో పొత్తు కూడా ఒకటి కారణం అంటూ కూడా చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు.